friends, welcome back to my channel. We like Lasya. So ఇవాల్టి వీడియో వచ్చేసి we are going to తిరుపతి. ఆఫ్టర్ కరోనా అండ్ లాక్డౌన్ తర్వాత మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట. 6 days ప్లాన్ చేసుకున్నాం. 3 days ఏమో కొండపైన, 3 days ఏమో కింద తిరుపతిలో ట్రిప్ అనమాట. 6 days అండ్ 18 డిసెంబర్ టు 23 డిసెంబర్ ప్లాన్ చేసుకున్నాం. సో మేము చాలా ప్లేసెస్ ప్లాన్ చేసుకున్నాం, లైక్ కంచి, గోల్డెన్ టెంపుల్, అరుణాచల్ టెంపుల్, తమిళనాడులో ఉన్న టెంపుల్, అది నాకు పేరు సరిగ్గా తెలీదు. అండ్ ఇంకా వెళ్తాం, మరి నాకు ఎక్కువ తెలియవు. అవే అయితే నాకు అయితే చెప్పారు. ఇంకా తిరుపతి వెళ్ళాక ఎక్కడికెక్కడికి వెళ్తాము అని మీకు చెప్తాము. సో ఇది పాండమిక్ టైం కాబట్టి మేము చాలా జాగ్రత్తలతో సేఫ్గా వెళ్తున్నాం. మాస్క్ అవి పెట్టుకుని, లైక్ మెడిసిన్స్ అండ్ గ్లౌజెస్, శానిటైజర్స్ ముఖ్యంగా, అండ్ అవన్నీ ప్రికాషన్స్ తీసుకుని వెళ్తున్నాం. సో నాకు తెలిసినంత వరకు టెంపుల్స్లో అయితే కెమెరాస్ అలౌ చేయరు, అందుకని మీకు వీలైనంత వరకు చూపిస్తాను. అండ్ కొన్ని టెంపుల్స్లో అలౌ చేస్తారు, బట్ దేవుడిని చూపించలేము కాదు, వీలైనంత చూపిస్తాను నేను, ఏమనుకోకండి. సో నాతో పాటు మీరు కూడా ఈ ట్రిప్ ఎంజాయ్ చేసి సపోర్ట్ చేసి నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి కోరుకుంటున్నాను. సో ఇవాళ అయితే 17 డిసెంబర్. సో మేము డిమార్ట్కి వెళ్ళిపోతున్నాం. అండ్ ఫుడ్ టైప్ గ్లౌజెస్ దొరకపోతే బయట తీసుకోవాలి ఇంకా. సో మాస్క్స్ అవి తీసుకోవడానికి వెళ్తున్నాం అయితే డిమార్ట్కి. సో 18న రేపు ఈవినింగ్ మేము ట్రైన్ అంటే ట్రిప్కి వెళ్తున్నాం, ట్రైన్ ఎక్కేసి. సో అది సో పదండి ఇంకా అయితే బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మేము ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళిపోతాం. బాయ్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నేను తిరుపతి వెళ్తున్నాం కదా, డిమార్ట్కి వచ్చామన్నమాట. స్నాక్స్ అవి తీసుకోవడానికి ట్రైన్లో అదిని. సో ఇప్పుడైతే మేము డిమార్ట్ నుంచి వచ్చేసిన తర్వాత మేము లగేజ్కి కావాల్సిన బట్టలు అయితే బయట పెట్టుకున్నాం. ఇవి వచ్చేసి నావి అనమాట, ఇవి 2 రోజు నావి. అండ్ ఇవి వచ్చేసి దుప్పట్లు, టవల్స్, ఇంకా సాల్వాస్. అండ్ ఇవి వచ్చేసి మా మమ్మీవి అనమాట. మా డాడీవి అప్పటికి ఇంకా మా డాడీవి పెట్టలేదు, అంటే మా డాడీ మాకు ఇవ్వలేదన్నమాట. ఇవి వచ్చేసి గ్లౌజెస్, మంకీ క్యాప్స్, అవి ఎక్స్ట్రా మాస్క్స్, అండ్ బెటాడిన్, మాయిశ్చరైజర్. అండ్ ఇక్కడే ఇంతలా చలి ఉంటే ఇంకా తిరుపతిలో ఎంతలా చలి ఉంటుంది. సో అందుకనే మంకీ క్యాప్స్, గ్లౌజెస్ అవన్నీ తీసుకెళ్తున్నాం అనమాట. అండ్ ఛార్జర్ పెట్టుకోవడానికి ఆబ్వియస్లీ స్విచ్ బోర్డ్. అండ్ ఇవి మోర్ ఇంపార్టెంట్ ఇయర్ ఫోన్స్. అండ్ ఇది ఇయర్ ఫోన్స్ పౌచ్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి మామూలుగా బ్యాంగిల్స్ అవన్నీ ఉండేవి. సో అది ఇంకా సో తిరుపతి వెళ్ళడానికి నేను లగేజ్ అదంతా పెట్టేసుకున్నాను సిద్ధం చేసి, ఇంకా కొన్ని పెట్టుకోవాలి అంతే. అండ్ నేను స్కూల్కి వెళ్ళిపోతున్నాను అనమాట ఇప్పుడైతే. నేను
స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా హెయిర్ వాష్ చేసుకుని మీకు కనిపిస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బాయ్. అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బీ లైక్ లాస్యా. బాయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ లాస్యా. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారంటే నేనైతే బాగున్నాను. సో నేనైతే రెడీ అయిపోయాను. నేను ఇంకా హెయిర్ అల్లుకోవాలన్నమాట. ఇంకా ఆరలేదు, పైన ఒక్కటే మా మమ్మీ వేసింది. ఇంకా నా హెయిర్ అయితే ఆరలేరు. అండ్ మేము వచ్చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసి తిరుపతి వెళ్ళిపోవాలి. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇక్కడ మేము అక్కడ కాకినాడలో మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కుతున్నారనమాట. ఇంకా రాలేదేమో ట్రైన్. సో ఐ డోంట్ నో. అండ్ ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. పౌడర్ వేసుకొని బొట్టు పెట్టేసుకోవడమే. లగేజ్ అది కూడా రెడీ అయిపోయింది. అండ్ నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎంతంటే సరే 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అది నుండి ఫోన్ చేశారు. ట్రైన్ ఎక్కిస్తారా? ఇదిగోండి మా తాతయ్య వాళ్ళు కూడా ఫోన్ చేశారు ట్రైన్ ఎక్కేశారు అనేసి. ట్రైన్లో ఉన్నావు? బాబాయ్ ఎప్పుడు ఎక్కేసా? ఎక్కడున్నారు? బాబుగాడు వాళ్ళు వచ్చేసారా? ఇంకా బయలుదేరలేదా? ఓకే. ట్రైన్ ఎక్కేసారమ్మా మళ్ళీ. ఏది బాగుంది బాగుంది. నేను 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎప్పుడెప్పుడు వెళ్తామా అనేసి. నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ నేను కౌంట్ చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు వెళ్దాం. సో అక్కడికి వెళ్ళేటప్పుడు 20 మినిట్స్ పడుతుందంట. ఇంకా త్వరగా ఇప్పుడు వెళ్ళిపోవాలి. బయట ఆటో కూడా వెయిటింగ్, మేమే లేట్. సో లగేజెస్ ఇదిగోండి, లగేజెస్ రెడీ, మేము వెళ్ళిపోవడమే అంతే. సో ట్రైన్ ఎక్కిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్. సో మేము అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఆటో ఎక్కేసి. ఇంకా మేము ట్రైన్ ఎక్కడం. అండ్ ఇది మా రాజమహేంద్రవరం ఏంటది రైల్వే స్టేషన్. సో ఇదేనమాట రాజమహేంద్రుడు. ఆయనే మన రాజమండ్రిని పాలించిన వారు, రాజు అనమాట. నేను ఈ పిక్చర్ని సెకండ్ టైం చూద్దాము. ఫస్ట్ టైం అయితే మేము షిర్డీ వెళ్ళినప్పుడు చూసాము. అది ఎప్పుడు 2019-20 అప్పుడు మా నాన్న వాళ్ళ మా డాడీ వాళ్ళ సైడ్ వాళ్ళతోటి వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ట్రైన్ కోసం వెయిటింగ్. మా మమ్మీ వాళ్ళు మీకు హాయ్ చెప్తున్నారు. అండ్ పక్కనే వేడి వేడి బిర్యానీలు ఉన్నాయి, కానీ నేను తినలేను. సో సాడ్. బట్ నేను తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత తింటాను. సో ఇప్పుడైతే మాకు ట్రైన్ అరైవ్డ్. ట్రైన్ వచ్చేసిందనమాట. లగేజ్ అంటే ఇప్పుడు ట్రైన్లో పెట్టేసి ఇంకా మేము జర్నీ చేయడమే. ఇంకా మేము మా లగేజీలు పెట్టేసి ఇదిగోండి పెట్టేసాం. ఇంకా
అండ్ నేను మా బాబు గారు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. వాడికి ఇది ఫస్ట్ ట్రిప్. నాకు ఇది మర్చిపోయిన అసలు థర్డో సెకండో ట్రిప్. ఎన్నో 2 years 3 years బ్యాక్ వెళ్ళాను నేనైతేనే. సో అండ్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ మీకు త్వరలో పెడుతూ ఉంటాను. ఇప్పుడైతే మా అమ్మమ్మ నాకు ఫుడ్ ప్రిపేర్ చేసింది, నేను తినేయాలి. అండ్ తిరుపతి వ్లాగ్స్ మేము అక్కడ వెళ్ళాక బోల్డ్ అన్ని పెడతాను, డోంట్ మిస్ అట్ ఆల్ అనమాట. చాలా సూపర్గా ఉంటాయి. డే 1 డే 2 చాలా ప్లేసెస్కి వెళ్ళాం కంచి చెప్పాను కదా. సో ఇంకా మేము టిఫిన్స్ చేస్తున్నాం, చపాతీస్. సో ఇంకా ఇంకా బాయ్, మేము ఇంకా పడుకోవాలి తినేసి. సో మళ్ళీ వచ్చే తిరుపతి వ్లాగ్లో కలుద్దాం. బాయ్. Also like, share and subscribe. Love you.